తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. మొత్తానికి ప్రజా పరిపాలన దరఖాస్తు క్యూ లైన్లో ఓ వృద్ధుడు నిలబడి మరణించడం జరిగింది. ప్రభుత్వం దిగ్విజయంగా నెల రోజులలో ఒక ప్రభుత్వ హత్య చేయడం కూడా జరిగింది. మొన్నటికి మొన్న ఒక దగ్గర ఆంధ్రాయనకు థర్డ్ డిగ్రీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక వృద్ధుల్ని లైన్లో నిలబెట్టి దిగ్విజయంగా ప్రభుత్వమే పథకాల పేరుతో చంపినట్టు అయింది. ఈ వృద్ధుడే పాపం పొద్దంతా నిలబడి ఇగో మెదక్ జిల్లా నర్సాపూర్ కాగజ్ మద్దూర్లో విషాదం నెలకొంది. ప్రజా పరిపాలన కార్యక్రమంలో దరఖాస్తుకు వచ్చిన వృద్ధుడు కూసంగి లక్ష్మయ్య 58 కుప్పగూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మరి గంటల తరబడి లైన్లో నిలబడవలసి వస్తుంది. నిలబడాల్సి వస్తుంది. ఈ దరఖాస్తులు అని ఇది అని ఇట్లుంటది అన్నట్టు. ఇందిరమ్మ రాజ్యం అంటే లైన్లలో నిలబెట్టి వృద్ధులను చంపడం. వాళ్ళు ఇచ్చే పావలా పరక కోసం గంటల తరబడి ఆ ఎండలో పడి నీళ్లు లేకుండా నిప్పులు లేకుండా ప్రాణాలు కోల్పోవడం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇది అట్టర్ ఫ్లాప్ షో. ఇది అట్టర్ ఫ్లాప్. ఇది కేవలం హైప్ తీసుకురావడం, ప్రజలలో ఏదో జరగబోతుంది అని ఒక భ్రమను కల్పించడం, తద్వారా ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు కావాల్సిన అన్ని ఇస్తుంది అనే ఒక డ్రామాని అల్లడం. కేసీఆర్ ప్రజల్లో లేడు, ఇక మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మా చుట్టే తిరుగుతాను అని ఒక నమ్మబలకడం, ఇట్లా ప్రాణాలు తీయడం. 6 గ్యారంటీల పుణ్యమా అని, ఇందిరమ్మ రాజ్యం పుణ్యమా అని నెల రోజులు కాకముందే ఈ నర్సాపూర్కు సంబంధించిన ఒక వృద్ధుడు దరఖాస్తు ఫామ్ల కోసం పోయి కుప్పకూలి చచ్చిపోయాడు. ఇది మీరు చేస్తున్న పాలన. దయచేసి ఆ ఫారాలు 6వ తారీఖు వరకు ఇస్తారు. దరఖాస్తులు 6వ తారీఖు వరకు ఇస్తారు. ఒకవేళ ఇంకా వచ్చేటి ఏమన్నా ఉంటే, చాలా మంది మిగిలిపోతే వాటి తేదీని కూడా పొడిగించాలని కోరుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులకు కూడా అవకాశం ఇస్తారు. ఆ ఫామ్స్ అక్కడ కూడా దొరుకుతాయి. తొందరపడి మందలకు మందలే పోయి ఆ నెట్టేసుకొని అటు గుంజి ఇటు గుంజి ప్రాణాలు కోల్పోకండి. ఎక్కడైతే సెంటర్లు పెట్టిందో ఆ సెంటర్ల దగ్గర ఒక వాటర్ క్యాన్ కూడా పెట్టండి. వృద్ధులకు ప్రత్యేకమైన లైన్లు పెట్టండి, మహిళలకు ప్రత్యేకమైన లైన్లు పెట్టండి. ఎందుకంటే ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు భద్రత కూడా ఏర్పరచాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 58 సంవత్సరాలోడు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతకవలసిన మనిషి, పెద్దగా ముసలోడు కూడా ఏం కాదు. 58 అంటే నడీడు మనిషే. నిలబడే ఎక్కువసేపు నిలబడి కుప్పగూలిపోయాడు. అందుకోలేక అక్కడ ఆయనకు మరి ఎండల పడి వచ్చిండో ఎట్లా పడి వచ్చిండో మొత్తానికైతే ప్రాణం పోయింది. ఇది కాంగ్రెస్ సర్కారు చేసిన హత్య కిందే లెక్క చేయాలి. మరి వీళ్ళకు కట్టిస్తావా? డబ్బులు ఏమన్నా ఎక్స్గ్రేషియా ఇప్పిస్తావా? రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వవలసిందే, వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే. మీరు 6 గ్యారంటీలనే వేషం వేయకపోతే ఈయన పోయి ఆ లైన్లో నిలబడేటోడు కాదు. ఆ లైన్లో నిలబడకపోతే ఈయన చచ్చిపోయేటోడు కాదు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం హత్యే. వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఒక 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వవలసిందే. వాళ్ళకు ప్రజల ఇండ్లకే పోతున్నాం, ఎమ్మెల్యేలం అంతా ఇండ్లకే పోయి ఒక్కొక్క దగ్గర ఫామ్స్ తీసుకొని మేమే నింపుతాం అన్నంత బిల్డప్ ఇచ్చిండ్రు. ఇట్లా చంపుతాన్లు మనుషుల్ని. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మన న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ యూ న్యూస్ అని చిలుక ప్రవీణ్ అని వస్తుంది. ఈ యూ న్యూస్ చిలుక ప్రవీణ్ అని కొట్టగానే యూ న్యూస్ అనే ఒకటి సబ్స్క్రైబ్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఎందుకంటే ఇది ప్రజల్లోకి పోవాలి, ప్రజల్లో మనం చెప్పే విషయాల మీద చర్చ జరగాలి. టిఆర్ఎస్ పార్టీకో అంటే బీఆర్ఎస్ పార్టీకో కేసీఆర్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భజన చేయడానికి మాత్రం లేము. కేవలం పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల బ్రతుకులు మార్చడం కోసం, పేదలకు రావాల్సిన హక్కులు, హామీలు, ఈ గ్యారంటీలు వీటి కోసమే మాట్లాడతాం, వీటి మీదనే నిలబడతాం. కాబట్టి దయచేసి యూ న్యూస్ ఛానల్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోండి. మున్ముందు కూడా యువకులతోటి కూడా ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నాం. తప్పకుండా ఆ యాక్షన్ ప్లాన్ లో మీరంతా భాగస్వాములు కావాలంటే మాతోటి కలిసి నడవచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకొక వారం 10 రోజులలో తప్పకుండా ఇదే స్క్రీన్ మీద వేసి వివరిస్తానని కూడా మరొకసారి చెప్తూ, తప్పకుండా యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి.